ఈరోజు దేవుడు అంటాడు, ఇదిగో నా చేతులు నీ వైపు చాచుంటా, నా దగ్గరికి రా. వ్యర్థమైన వ్యక్తులను విడిచిపెట్టండి, వ్యర్థమైన స్థలాలను విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని వెనకండి. నువ్వేం వింటావో చాలా ముఖ్యం. ఫెయిత్ కమిట్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. దేవుని వాక్యం వింట వలన. అపవాది కూడా ఫామ్లో బాగా తెలుసు. అందుకని దేవుని వాక్యం విన్నా ఒకనే నిన్ను వేరే అన్ని వినేలా చేస్తాడు. నువ్వు ఏ పాటలు వింటున్నావో చాలా ముఖ్యం, ఏ మాటలు వింటున్నావో చాలా ముఖ్యం. ఈరోజు అపవాది చేయగలిగింది చూడండి, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి సేవకుడిని అవమానపరచాలి. ఎవడన్నా ఒక సేవకుడి పైన నీ గౌరవం అంటే, ఆ సేవకుడి గురించి 10 నేరాలు మోపితే కనీసం ఆ రీతిగానే వాక్యం ఉన్నాం మొన్నటి వరకు. ఇప్పుడు వాక్యం పెట్టాలంటే ఆయన సరిలేటంట, నాకు వదిలే వాక్యం. అపోజిట్ ట్రిక్లు బలి వరకు ఉన్నాయి. ఈరోజు మనుషులు నమ్మద్దు, కనీసం వాక్యం నమ్ము. కానీ అపవాది జ్ఞాపకం చేసుకో, వాడెవడు? వాడు నేరాలు మోపేవాడంట. ఒకరు తప్పు ఉంటే సరిదిద్దని చెప్పట్లే. సరిదిద్దాలంటే దేవుడు వాడికి తెలియజేస్తుంది. ప్రేమ ఉండాలంట, ప్రేమ లేకపోతే సరిదిద్దకూడదంట. నీకు ఇచ్చే రైట్ ప్రేమ ఉందా, నేరుగా వెళ్ళు. దూరం అన్నాడా, దగ్గరికి వెళ్ళు. అంత టైం లేదంటావా, వేస్ట్, డోంట్ ఇన్వాల్వ్. బట్ వీ డోంట్ లైక్ టు టాక్.